తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన ఫోన్ను కూడా ట్యాప్ చేశారని, ఇందులో తన సోదరుడు అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్లు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారని సంచలన ఆరోపణలు చేశారు. వైవి సుబ్బారెడ్డి తన ఇంటికి వచ్చి ఆడియో క్లిప్పులు వినిపించారని, ఈ విషయం తనకు నిర్ధారణ అయిందని షర్మిల చెప్పడం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కీలకంగా మారిన అంశం. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు తాను అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఐజీ అనిల్ కుమార్ ఆదేశాల మేరకే పనిచేశానని, ప్రభుత్వంలోని రాజకీయ నాయకులతో తనకు సంబంధం లేదని సిట్ విచారణలో చెప్పినట్లుగా సమాచారం. ఇప్పటి వరకు ఈ వివాదం తెలంగాణలో రాజకీయంగా గందరగోళం సృష్టించగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ దీని ప్రభావం పడుతోంది. ఇప్పటి వరకైతే టీడీపీ నుంచి ఎవరూ రెస్పాండ్ కాలేదు, కానీ ఇకపై ఇది ఏపీలో తీవ్ర ప్రభావం చూపే అంశంగా మారే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక మరో విచిత్రమైన అంశం ఏంటంటే, గతంలో తెలంగాణలో ఏపీలో పరస్పరం అవగాహన ఉన్న సీఎంలే పాలించగా ఇప్పుడు కూడా దాదాపుగా అలాంటి వాతావరణమే ఉంది. దీంతో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం రాజకీయంగా కలకలం రేపుతోంది. దీనిపై మనతో మాట్లాడేందుకు గెస్టులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీకి సంబంధించి ఉపాధ్యక్షులుగా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు బత్తిన మధుబాబు గారు. ముందుగా వారికి మనం వెల్కమ్ చేద్దాం. మధుబాబు గారు నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే. రైట్, వీరితో పాటుగా వైసీపీ అధికార ప్రతినిధిగా బోట్ల రామారావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వారికి కూడా మనం వెల్కమ్ చెప్తున్నాం. రామారావు గారు నమస్తే అండి, వెల్కమ్. నమస్తే. రైట్, వీరితో పాటుగా మరి టీడీపీ అధికార ప్రతినిధి కిరణ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. కిరణ్ గారు నమస్తే. ఇక ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వారు కూడా ఇన్వైట్ చేస్తున్నాం. నమస్తే అండి సుబ్బారావు గారు. ముందుగా మధుబాబు గారు, ఇప్పుడు జనసేన పార్టీ తరఫున మీరు మాట్లాడదలుచుకున్నారు. ఇదే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అయితే ఈ ఘటన ఏదైతే ఉందో, ఈ ఘటనకు సంబంధించి మరి మీ యొక్క వ్యాఖ్యలు ఏమంటారు? ఇప్పుడు ఏపీలో రాజుకోబోతుందా, రాజకీయ రంగు మారబోతుందా, అసలు ఏం జరగబోతుందంటారు? ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరూ నమస్కారము, ప్యానల్లో పెద్దలందరూ కూడా నమస్కారాలు సార్. సార్, ఇది చిన్న విషయం అయితే కాదు సార్. ఓకే. ఎందుకంటే అక్కడ తెలంగాణ టిఆర్ఎస్ గవర్నమెంట్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ, ఈ రెండు కలిసి కట్టుగా ఈ ఫోన్ ట్రాపింగ్ చేశారని మా అనుమానము. ఎందుకంటే వీళ్ళు అధికారం ఒకసారి రుచి చూశారు సార్. అంటే అనుమానం వ్యక్తం చేస్తున్నారా? తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు అంటే అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అయింది, జరిగింది అంటున్నారా? ఏమంటున్నారు? క్లారిటీ లేదు, క్లారిటీ చెప్పండి మధుబాబు గారు. అయిందని అనుమానం చూపిస్తున్నారా? జరిగిందా? 100% జరిగింది సార్, 100% జరిగింది. ఓకే, ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు వీళ్ళని నమ్మి చాలా గౌరవంగా, వీళ్ళకి ఒక గౌరవమైన, ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చారు. అటు కేసీఆర్ కి కానీ, కేటీఆర్ కి కానీ, ఇటు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కానీ. ఈ రెండు తెలుగు రాష్ట్రాలు వీళ్ళని నమ్మి, ఎందుకంటే యంగ్స్టర్స్ వీళ్ళ వల్ల చాలా ఉపయోగం జరుగుతుందని వీళ్ళకి నమ్మి చాలా మంచి ఒక అధికారాన్ని ఇచ్చారు. కానీ కుక్కల సింహాసనం మీద ఎలా ఉంటుందో, వీళ్ళ పరిపాలనలో ఎంతసేపు అధికార దాహం, ఎంత డబ్బు కావాలి సార్ ఒక మనిషికి, ఎంత డబ్బు కావాలో వీళ్ళకి, డబ్బే ప్రధానం. ఆ డబ్బు మీద ఆశతోనే వీళ్ళు ఇంత దూరం లాక్కొచ్చి, అంటే ఇంకా గవర్నమెంట్ అంటే వీళ్ళు చేసే తప్పుల్ని మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం వస్తే వీళ్ళ తప్పులన్నీ బయటపడతాయి సార్. అందువల్ల వీళ్ళు జాగ్రత్త పడ్డానికి ఎంతకైనా దిగజారుతారు. తల్లి లేదు, చెల్లి లేదు సార్. మీరు గమనించారా? అక్కడ వాళ్ళ సిస్టర్, కేటీఆర్ సిస్టర్ కవిత గారు, అంటే ఇక్కడ మధుబాబు గారు, అంటే ఒక తప్పు బయటపడాలి అంటే, ఒక తప్పు బయటికి రావాలి, ఒక తప్పు బయటకు తీయాలి అంటే ప్రభుత్వం మారాల్సిందని అంటారా? ఉన్న ప్రభుత్వాలు చక్కబెట్టుకోలేమా? అంటే వీళ్ళ అంటే తప్పు చేసే వాళ్ళ భయం సార్, వీళ్ళకి తప్పులు చేసే వాళ్ళ భయం సార్. వీళ్ళేమంటే తప్పు మీద తప్పు, ఎంత డబ్బు కావాలి వీళ్ళకి? డబ్బు లెక్కలేదు. డబ్బు అధికారం వాళ్ళు 10 ఏళ్ళు, వీళ్ళు ఒక 5 ఏళ్ళు, వీళ్ళంతా పంచుకునేవారు సార్. ఈయన ఆస్తులు కాపాడడానికి వాళ్ళతో కలిసి సార్ తెలుగు రాష్ట్రాలకు రావాల్సింది, ఆంధ్రప్రదేశ్ రావాల్సింది ఏది న్యాయం జరగలేదు. వీళ్ళంతా కలిసిపోయి వీళ్ళు డ్రామాలు ఆడి, అంటే వీళ్ళందరికీ ఒకటే శత్రువు చంద్రబాబు నాయుడు. అట్లా అక్కడ తెలంగాణలో ఉండకూడదు, ఇక్కడ ఆంధ్రాలో ఉండకూడదు. వీళ్ళందరూ కట్టకట్టుకుని
వీళ్ళందరూ కలిసి వాంటెడ్ గా చేసిన పని సార్ చంద్రబాబు నాయుడు మీద. వాంటెడ్ గా వీళ్ళందరూ కలిసి చేశారు. ఎందుకంటే అతను అధికారంలో ఉంటే వీళ్ళ పప్పులు ఉడకవు. వీళ్ళందరూ అంటే తెలంగాణలో మీరు ఒకసారి గమనించండి సార్, ఎంత మంచి అంటే అంటే తెలంగాణకి పెద్దలు ఇంకెవరన్నా ఫ్యూచర్ లో ఉంటే వీళ్ళని తెలంగాణ అంత నమ్మింది, వీళ్ళిద్దరిని ఎంత నమ్మింది అంటే 10 ఏళ్ల పాటు వీళ్ళకి ఎటువంటి అధికారం ఇచ్చింది. అటువంటి వీళ్ళు ఇంత చీప్ గా ఫోన్ ట్యాపింగ్ చేయడము ఎంత ఘోరం సార్ ఇది. వీళ్ళు ఒక టీం పెట్టుకొని ఆ టీం ద్వారా ప్రభాకర్ అతను పెట్టుకొని అతని కింద ఒక 20 మందిని పెట్టుకొని వాళ్ళు కొంతమందికి అంటే మొత్తం మావోయిస్టుల పేర్లు చెప్పి ఎంత అసలు అనైతికం సార్ ఇది. అది కూడా ఎవరు సొంత కుటుంబం వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసుకుని వింటున్నారంటే ఏ స్థాయికి దిగజారిపోయారు. అందుకే వీళ్ళకి ప్రజలు కరెక్ట్ గా సమాధానం చెప్పారు. తెలంగాణలో చెప్పారు, ఆంధ్రాలో చెప్పారు, సరైన సమాధానం చెప్పారు. వీళ్ళకి సరైన సమాధానం చెప్పారు. ఈ రోజు వీళ్ళందరి గుట్టు అంతా బయట వస్తుంది సార్. అంతా వీళ్ళు ఏమేమి చేశారో మొత్తం బయట వస్తుంది. పాపం ఎప్పుడు గాని తప్పు గాని పాపం గాని ఏ రోజు గాని ఆగదు. ఈ రోజు కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి ఖచ్చితంగా దొరుకుతారు. వీళ్ళందరికీ తగిన గుణపాఠం జరుగుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇంత ముందు మాట్లాడతారు షర్మిల గురించి, ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడు ఆయన తెలుసా? ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడంటే, అవునా ఆమె ట్యాపింగ్ చేయిందా, ఆమె తెలంగాణలో పార్టీ పెట్టింది, అందువల్ల ఆమె ఫోన్ ట్యాపింగ్ లో ఉంటుందంట. అంటే ఈయన తెలీదా? ఈయన తెలియకుండా జరిగిందా? ఎంత ఘోరంగా మాట్లాడాడు సార్. సొంత చెల్లి లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, ఎక్కడుంది గౌరవాలు? కుటుంబం లేదు. ఇంకా మా బోట సార్, జనసేన పార్టీలో ఇప్పుడు మా బోటల పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నట్టుంది. మా ఈ లెక్క ప్రకారము ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ లో ఉంటుంది. మా పవన్ కళ్యాణ్ గారిది వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరికి ఫోన్ ట్యాపింగ్ పెట్టుకున్నారు. అంటే స్వతంత్రం ఎవరికి లేదు, స్వేచ్ఛ లేదు. మధుబాబు గారు మీ టర్న్ మళ్ళీ మీకు ఇస్తాను. వైసీపీ అధికార ప్రతినిధి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు.